యువర్ ఆనర్, నా దగ్గర చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంది. దానిని నేను కోర్టు వారికి చూపించాలనుకుంటున్నాను. ఇదిగోండి, ఇది ఫారెన్సిక్ వాళ్ళు ఇచ్చిన ఒరిజినల్ రిపోర్ట్. ఇదిగోండి, ఇది మీకోసం. చాలా ఆశ్చర్యపరిచే రిపోర్ట్ యువర్ ఆనర్. నేను ఈ విషయం ఖచ్చితంగా చెప్పగలను. ఈ నిజం ఈ కేసుని పూర్తిగా గడగడలాడించేస్తుందని. యువర్ ఆనర్, ఈ రిపోర్టు ద్వారా 2 విషయాలు బయటికి రావడం జరిగింది. మొదటి విషయం, ఏ ఐరన్ రాడ్ సహాయంతో అఖ్తర్ని చంపడం జరిగిందో ఆ రాడ్ మీద రోహిత్ వేలిముద్రలు మాత్రమే కాదు, నిజానికి ఎవ్వరి వేలిముద్రలు దొరకలేదు. నేను చెప్పబోయే రెండో విషయం ఇంకా ఇంపార్టెంట్ యువర్ ఆనర్. ఇది ఇప్పుడే చెప్తాను. ఇది మెడికల్ రిపోర్ట్. ఇదిగోండి, మీరు కూడా తీసుకోండి. యువర్ ఆనర్, ఈ మెడికల్ రిపోర్ట్ ప్రకారం జోయా అఖ్తర్ మీర్జా అబద్ధం చెప్తున్నారు. ఎందుకంటే ఆవిడికి అసలు బలాత్కారం జరగనే లేదు. షీ ఈజ్ నాట్ రేప్డ్. మీరు అసలు ఏమంటున్నారు? ఆ రిపోర్ట్లో ఏం రాసిందో అదే చెప్తున్నాను. మీరే చూసుకోండి గంగగారు. తన మీద అసలు రేప్ అటెంప్టే జరగలేదు. జడ్జి గారు, ఇది అబద్ధం. ఇది నిజం కాదు జడ్జి గారు. నేను నిజమే చెప్తున్నాను. ఈ రోహిత్ నన్ను బలవంతం చేశాడు. ఇతనే నా భర్త చంపాడు. నేను నిజం చెప్తున్నాను జడ్జి గారు. నేను నిజం చెప్తున్నాను. రోహిత్ నన్ను బలవంతం చేశాడు. యువర్ ఆనర్, ప్రాసిక్యూషన్ వారి దగ్గర నా క్లయింట్కి వ్యతిరేకంగా ఎలాంటి ఆధారమూ లేదు. అలాగే వాళ్ళ దగ్గర జోయా చెప్పేది నిజం అని నిరూపించడానికి ఎటువంటి ఆధారమూ లేదు. అందుకనే నేను కోర్టు వారిని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ కేసును ఇంతటితో కొట్టేయమని. లేదు యువర్ ఆనర్, నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ విషయాన్ని మీరు ఇంకా సీరియస్ గా తీసుకోవాలని. చాలా సార్లు కళ్ళ ముందున్నది కనిపిస్తూ ఉంటుంది, కానీ దాన్ని చూసి మనం నిజం అనుకోకూడదు. నాకు తెలుసు, రోహిత్ ఒక డబ్బున్న కుటుంబం నుంచి వచ్చాడు. చాలా పలుకుబడి ఉంది తనకి. ఎప్పుడు కూడా యువర్ ఆనర్, ఇతను తన మంచి గుర్తింపును అవకాశంగా తీసుకుంటూ వచ్చాడు. మెడికల్ ఇంకా ఫారెన్సిక్ రిపోర్ట్స్ లో ఏదో జరిగింది. తనకి అనుకూలంగా తన రిపోర్ట్స్ ను తయారు చేయించాడు. అయినా మీకు తెలుసు కదా, ఈ ప్రపంచంలో వాళ్ళు అనుకున్నది సాధించడానికి అందరూ ఏం చేస్తుంటారు, ఎంత నీచానికి దిగజారుతారు అని. ఒక ఆడపిల్లకి తన భర్తని దూరం చేశారు, తనని బలాత్కారం చేశారు. ఇప్పుడు అదే ఆడపిల్ల మిమ్మల్ని న్యాయం చేయమని అడుగుతుంది. ఒకవేళ ఈ రోజు తనకి న్యాయం జరగలేదంటే తన జీవితాంతం బాధపడుతూ ఉంటుంది. అలాగే తనని చూసి వాళ్ళ అమ్మ ప్రతి క్షణం చస్తూ బ్రతుకుతుంది. నాకు న్యాయ వ్యవస్థ మీద పూర్తి నమ్మకం ఉంది యువర్ ఆనర్. నాకు తెలుసు, ఇక్కడ ఎవ్వరి పలుకుబడి చెల్లదు, కేవలం న్యాయమే జరుగుతుందని. ఇక అదే న్యాయం కావాలని కోరుతున్నాను కోర్టు వారిని. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.